నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు, దావణగెరె, చిత్రదుర్గ్, హగరి బొమ్మనహళ్లి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 2 వాహనాల బొబ్బర్లు రాబడిపై ధర 100 నుండి 150 రూపాయలు పతనమై 5,900 నుండి 6,350 మరియు తెలంగాణలోని నవాబ్ పేట, కేసముద్రం, వరంగల్, పరిగిలో గతవారం 1,000 బస్తాల రాకపై 5,500 నుండి 6,200. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో 2 వాహనాల బొబ్బర్లు నలుపు రకం 6,200 నుండి 6,250, తెలుపు రకం 5,900, ఎరుపు రకం 6,050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జొన్నలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, చాదలమర్రి ప్రాంతాలలో మహీంద్ర రకం జొన్నలు 2,700 నుండి 2,800, మిల్క్ వైట్ 3,000, పచ్చి జొన్నలు 3,000, నిధి రకం సరుకు 2,400 నుండి 2,500. తెనాలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 35 వాహనాల సరుకు రాబడిపై స్థానికంగా 2,000 నుండి 2,025. తమిళనాడు కోసం లారీ బిల్టీ 2,070 మరియు కర్ణాటకలోని బళ్ళారి, కుస్తగిలో 1,800 నుండి 2,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 25,000 బస్తాల రాకపై 2,200 నుండి 3,000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు 8,000 బస్తాల రాకపై తెల్లజొన్నలు నాణ్యమైన సరుకు 4,000 నుండి 4,500, మీడియం 3,450 నుండి 3,700, సాధారణ రకం 3,000 నుండి 3,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉలువలు కర్ణాటకలోని మైసూరు, చిత్రదుర్గ్, కుస్తగి ప్రాంతాలలో 3 వాహనాల ఉలువలు అమ్మకంపై 3,400 నుండి 4,000. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి, కదిరిలో 3,600, సాలూరు, విజయనగరం, చీపురుపల్లి, పార్వతీపురం ప్రాంతాలలో 3,300 నుండి 3,650, నలుపు రకం 5,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాగులు మహబూబ్ నగర్, నవాబ్పేట ప్రాంతాలలో గత వారం 4 వాహనాల రాగులు రాబడిపై 3,100 నుండి 3,750. విజయనగరం, చీపురుపల్లి, పార్వతీపురం, నరసన్నపేటలో ప్రతిరోజు 5 వాహనాల సరుకు 3,050 నుండి 3,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, తణుకు కోసం రవాణా అవుతున్నది. కొర్రలు చాదలమర్రి, ఆళ్లగడ్డలో ప్రతిరోజు 2 వాహనాల కొర్రలు రాబడిపై 2,200 నుండి 2,500. కర్నూలులో 500 బస్తాల రాకపై 1,600 నుండి 2,560. కర్ణాటకలోని బళ్ళారిలో 1,000 బస్తాల రాకపై 2,250 నుండి 2,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.